సింబాగాడు ఇక్కడ ఎందుకు కూర్చున్నాడా ఎండలోనే మీరు అనుకుంటున్నారు కదా. స్నానం చేపిందని చెప్పేసి ఎత్తుకుని తీసుకొచ్చి మొయ్యలేక నిలబడరా అంటే అలా కూర్చుని పోయాడు. నాకు వారానికి ఒకసారి వీడిని స్నానం చేయించాలంటే నరకమండి. చూసారా, లెగదీస్తుంటే గరిచేయడానికన్నా ట్రై చేస్తున్నాడు కానీ అస్సలు లేవట్లేదు. నేను లేవనంటే లేవనంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ అన్నయ్యని పిలిస్తాను కానీ ఇంకా వీడు అస్సలు నా మాట విండు. కార్తీక్, కార్తీక్ ఒకసారి రామ్మా. ఇగో వాడు వచ్చి అలా తీసుకొచ్చి ఎత్తుకుని బాత్రూంలో పెడతాం కానీ వీడు అస్సలు లొంగడు. వీడికి అన్నీ తయారు చేసి అన్నీ షాంపూ మొత్తం బ్రష్ అన్నీ బాత్రూంలో సెట్ చేసుకుని వాటర్ తీసుకొచ్చి ఇంక ప్రతిదీ అన్నీ సమకూర్తే కానీ ఈ పిల్లోని తీసుకురానికి అవ్వదు నాకు. ఈ సింబాగాన్ని తీసుకుని రావాలంటే నేను అన్ని బాత్రూంలో సమకూర్చుకుంటేనే వీడిని తీసుకుని రావాలి, లేకపోతే పారిపోతాడు. ఇదిగో బ్రష్ చెప్పిందని చెప్పేసి బ్రష్ పట్టుకుని ఇదిగో బ్రష్ చేయడానికి చాలా ఇష్టపడతాడు. ఎందుకు తెలుసండి, పేస్ట్ అంటే అంత ఇష్టం వాడికి. పేస్ట్ గురించి అనే వాడు బ్రష్ చేయించుకుంటాడు, అంత ఇష్టం బ్రష్ అంటే. ఎంత ఏడిపిస్తాడండి. నాకు వారం వారం ఒక టాస్క్ వీడితోని. మరి అన్నీ ఇలాగే ఉంటాయో మరి వీడే ఎలా ఉంటాడో తెలియదు కానీ ఒక టాస్క్ అన్నమాట స్నానం చేయించిన తర్వాత. మరి స్నానం చేయించిన తర్వాత అయితే హ్యాపీగా పడుకుంటాడు. వేడి నీళ్ళతో చేపిస్తాం కదా, ఇంకా అసలు లేవడు ఈవినింగ్ వరకుని. నేనే బలవంతంగా లేపి భోజనం అది పెడతాను వాడికి.